మళ్ళీ చాలామంది అంటారు, దేవుడికి ఏం అర్థం అవుతుంది నా బాధ? మాంసపు ముద్దగా యెరూషలేము పురవీధుల్లో ఈడ్చుకొని పోబడ్డాడు, దానికంటే ఇంకేం అర్థం చేసుకోండి. దేవునికి ఆర్థిక ఇబ్బందులు ఏం తెలుస్తాయండి? సొంతిలు లేకపోతే బాధ ఎలా ఉంటుందో దేవునికి ఏం తెలుసు? నిరుద్యోగం అంటే ఏంటో తెలియదండి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏంటో తెలియదు, జీతం రాకుండా కష్టపడడం అంటే ఎంత వేదన ఉంటుందో మీకు తెలియదండి. తృణీకరణ అంటే ఏం తెలుసండి యేసు ప్రభుకి? ఫెయిల్ అయితే అర్థమవుతుందండి, ఏదైనా గాయం అయితే అర్థమవుతుందండి, పలానా వాళ్ళు చీకొడితే అర్థమవుతుందండి అంట. కళ్ళ ముందే కన్న తండ్రి మరణిస్తే గాయం ఎలా ఉంటుందో నీకంటే బాగా యేసు ప్రభు తెలుసు. గాడ్ నోస్ యువర్ పెయిన్ బికాస్ హీ వెంట్ త్రూ ద సేమ్ పెయిన్. హెబ్రీ 5:2, తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాళిమి కంపాషన్ చూపగలవాడై ఉన్నాడు. గాడ్ నోస్ యువర్ పెయిన్ బికాస్ హీ వెంట్ త్రూ ద సేమ్ పెయిన్. ఈరోజు దేవుని సేవకుని అడుగుతున్నా, నా బాధ దేవునికి ఎప్పుడు అర్థమవుతుంది? మళ్ళీ చాలామంది అంటారు, దేవుడికి ఏం అర్థం అవుతుంది నా బాధ? నా బాధ దేవునికి ఏమవుతుంది అంటే, అక్కడ కూర్చొని ఆడే చదరంగంలో బలిపశువైన నా జీవితంలో ఆయనకేం తెలుసండి అని ఒక మాట అడుగుతాను. తండ్రిని దేవునికి తెలియకపోతే నువ్వు అపార్థం చేసుకున్నా పర్లేదు, క్షమిస్తాడేమో. ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారికి నీ బాధ తెలియదంటే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నా, దానికంటే అపార్థం చేసుకునేది ఇంకేమీ ఉండదు. ఏం బాధ నీది? ఏంటి నీ బాధ? అనారోగ్యమా? శరీరము అనారోగ్యం చేత బాధపడుతున్నావు. ఒక మాట అడుగుతా, ఆయన శరీరం ఏమేమి తెలుసండి నీ కొరకు? నలగొట్టబడింది, మాంసపు ముద్దగా యెరూషలేము పురవీధుల్లో ఈడ్చుకొని పోబడ్డాడు, దానికంటే ఇంకేం అర్థం చేసుకోవాలి చెప్పు? దేవునికి ఆర్థిక ఇబ్బందులు ఏం తెలుస్తాయండి? ఒక మాట చెప్పాలా? నీ ప్రధాన యాజకుని యేసు ప్రభు వారికి ఆర్థిక ఇబ్బంది ఏంటో తెలుసు. ఎంత తెలుసా? తన కొరకు కనీసం ట్యాక్స్ కట్టుకోవడానికి ₹1 లేదు, ఒక షెకెల్ లేదు. ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు, కడతావా లేదా? ఏం చేయాలతో వచ్చలే, పేతురుని పిలిచాడు. పేతురు మన ఇద్దరు ట్యాక్స్ కట్టాలంటే నీ పరుసు కాలి నా పరుసు కాలి అని ఇద్దరు తీసి చూపించారు. సరే నువ్వు వెళ్ళు, చేపలు వల విసురు, గాలం వెయ్యు, ఒక చేప వస్తుంది అంటే పేతురికి ఇంటినప్పుడు కామెడీగా ఉంది. ఆ చేప వస్తే ఏం చేయాలో కోసుకొని తినాలని. అక్కడే అయిపోయింది వాగు అని చెప్పి ఓపెన్ చేస్తే దాని నోట్లో ఏముంటుంది? నీకు ఒక షెకెల్ తీసుకెళ్ళి ట్యాక్స్ కట్. ఈరోజు బహుశా అడుగుతున్నావేమో, సొంతిలు లేకపోతే బాధ ఎలా ఉంటుందో దేవునికి ఏం తెలుసు అని. ఒక మాట చెప్తా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, మనుష్య కుమారుడుకు తల వాల్చుకోవడానికి కనీసము గజం స్థలం లేదు. ఆలస్యం బాధ ఎలా ఉంటుందో, పిల్లలు సెటిల్ కాకపోతే గాయం ఎలా ఉంటుందో యేసు ప్రభుకి ఏం తెలుసు అండి అంటావా? కారణ జన్ముడుగా జన్మ రోజే తెలుసు, కానీ 30 సంవత్సరాలు ఉన్నతమైన కారణ జన్ముడు 30 సంవత్సరాలు వెయిట్ చేయడం ఏంటో యేసు ప్రభుకు నీకంటే బాగా తెలుసు. నిరుద్యోగం అంటే ఏంటో తెలియదండి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఏంటో తెలియదు, జీతం రాకుండా కష్టపడడం అంటే ఎంత వేదన ఉంటుందో మీకు తెలియదండి. ఒక మాట అడుగుతా, ఆయన పుట్టిందే రాజుగా, భూలోకాన్ని అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడాల్సిన నామము 30 సంవత్సరాలు అన్ఎంప్లాయ్మెంట్ ఏంటో, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటో, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో, ఏ కారణ జన్ముడు పుట్టాడో దానికి కాకుండా ఒక వడ్రంగి వాడిగా పనిచేయమని 30 సంవత్సరాలు కుటుంబ పోషణ బ్రతుకు జట్కామని నడపడం ఎంత కష్టమో నీకంటే బాగా యేసు ప్రభుకు తెలుసు. తృణీకరణ అంటే ఏం తెలుసు అండి యేసు ప్రభుకి? ఫెయిల్ అయితే అర్థమవుతుందండి, ఏదైనా గాయం అయితే అర్థమవుతుందండి, పలానా వాళ్ళు చీకొడితే అర్థమవుతుందండి అని. ఒక మాట చెప్పనా, పుట్టిన తర్వాత ఎమోషన్స్ వచ్చిన తర్వాత నీ గాయం ఏంటో తెలిసి ఉండొచ్చు. గర్భంలో ఉన్నప్పుడే స్టిల్ యెట్ బార్న్, ఇంకా పుట్టక మునుపే సత్రములో ఆయనకు స్థలము లేదని మొక్కం ముందు రిజెక్ట్ చేసిన గాయము, గర్భంలో ఉన్నప్పుడే పెయిన్ ఏంటో యేసు ప్రభుకు తెలుసు. నా సొంత బిడ్డలు సొంత ప్రజలే కాదంటే గాయం ఎలా ఉంటుందో మీకు తెలియదండి. యేసు ప్రభుకి ఏం తెలుసు అండి? ఒక మాట అడుగుతా, సొంత శిశులే వెన్నుపోటు పొడిస్తే ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో నీకంటే బాగా ప్రార్థన నేర్చుకున్న యేసు ప్రభుకు తెలుసు. నా ప్రజలు కాదన్నారండి, తట్టుకోలేకపోతున్నానంటే తన వారు ఈడ ఆ వడ్రింగ వాని కొడుక, యోసేపు కొడుకు వీడు గాడా అని అవమాన తుస్కార మాటలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నీకంటే బాగా నీ ప్రధాన యాజకుని తెలుసు. కుటుంబ బలిపీఠం కుళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ వేదన దేవునికి ఏం తెలుసు అండి? యేసు ప్రభుకి ఏం తెలుసు అంటావా? ఒక మాట అడుగుతాను, కళ్ళ ముందే కన్న తండ్రి మరణిస్తే గాయం ఎలా ఉంటుందో నీకంటే బాగా యేసు ప్రభుకు తెలుసు. కళ్ళ ముందే నాన్నవారు ఎవరు కూడా చివరికి తనతో పాటు నిలబడడానికి ఒక్క వ్యక్తి కూడా నోచుకోకుండా నిలబడితే ఒంటరితనం ఎలా ఉంటుందో తెలుసు. చివరికి కన్న తండ్రి కూడా తన ప్రియమైన చేతిని విడిచిపెడితే నా దేవా ఏలా నా చెయ్యి విడిచిపెడితే అనే ఒంటరి కేక వేదన ఎంత నరక యాతనగా ఉంటుందో యేసు ప్రభుకు నీకంటే బాగా ఇంకెవ్వరికి
తెలీదు. ఏ బాధ చెప్తావు? వాట్ బిగ్గర్ పెయిన్ కెన్ యూ సే దట్ గాడ్ కెనాట్ అండర్స్టాండ్? యేసు ప్రభుకు తెలియదండి అనే బాధ ఇంకేముంది చెప్పండి? కనీసము మర్యాదపూర్వకమైన చావు కోరుకుంటాం. మనం కోరుకునేది మంచి ప్రాంతంలో జన్మించాలని కోరుకుంటాం, ఒకటి మంచి బాల్యం ఉండాలని కోరుకుంటాం, మంచి చావు కావాలని కోరుకుంటాం. ఈ రెండు యేసు ప్రభుకు దొరకలేదు. జన్మలో తృణీకరణ, మరణంలో తృణీకరణ. వాహనం లేదండి, వెహికల్ లేదండి, దేవునికి ఏం తెలుసండి బాధ అంటే? కనీసం దేవునికి సొంత వాహనం కూడా లేదండి. మొక్క మీద ఉమ్మి వేస్తే ఎంత హర్టింగ్ ఉంటుందో నీకు తెలియదు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభుకు తెలుసు. పిడిగుద్దులు గుద్దుతే ఎలా ఉంటుందో నీకు తెలియదు, నీ ప్రధాన యాజకుడైన యేసు ప్రభుకు తెలుసు. గడ్డం పీకితే ఎంత నొప్పి అవుతుందో నీకు తెలియదు, ప్రధాన యాజకుడైన యేసు ప్రభుకు తెలుసు. భూమికి ఆకాశం మధ్యలో ఏకాకిగా ఎలాడుతూ ఉంటే ఎంత నరక యాతన ఉంటుందో నీకు తెలీదు, యేసు ప్రభుకు తెలుసు. చెమట కాస్త రక్త బిందుగా మారితే శరీరం ఎట్లా గాయపడుతుందో నీకు తెలీదు, యేసు ప్రభుకు తెలుసు. హెమటోహైడ్రాస్ అయితే, అనిమిక్ అయితే ఎలా ఉంటుందో నీకు తెలీదు, యేసు ప్రభుకు తెలుసు. బల్లెము తీసి కడుపులో కాదు గుండెలో పొడుస్తే ఎట్లుంటుందో నీకు తెలీదు, నీ ప్రధాన యాజకునికి తెలుసు. నీకు ఏం బాధ, నీ కష్టమైంది చెప్పు ఒక్కసారి. టెల్ మీ వాట్ బిగ్గర్ పెయిన్ యూ హ్యావ్ మోర్ దాన్ జీసస్ యువర్ హై ప్రీస్ట్. నీ ప్రధాన యాజకుడు అర్థం చేసుకోలేని గాయం ఇంకేముంది చెప్తావా? దేవునికి ఏముందండి అంటే, మరి దేవుడు పుట్టింది ఎలా అండి? క్రిస్మస్ అంటేనే శరీరుడుగా ఈ లోకానికి వచ్చి జన్మించాడు. హీ మే బి ఎ గాడ్, కానీ ఈ లోకంలో సర్వ మానవునిగా ఈ లోకంలో జన్మించిన దానికి పండుగ గుర్తే క్రిస్మస్ అని. అది శరీరము ఒక మానవుడు ఏమేమి బాధలు పడ్డాలో జన్మ నుండి మరణం వరకు ఏ ఒక్కటి కూడా కాదనకుండా తృణీకరణ, సరెండర్, సెల్ఫ్ డినయల్. వద్దంటే ఎంత కష్టమో. గొంతు మీద కత్తి పెట్టి పాత్ర తాగంటే, ప్రభా నీ చిత్తమే తీసి అంటే, లేదు నా చిత్తంలో తాగాల్సిందంటే మారు మాట చెప్పకుండా ఆ విషయాన్ని తాగడానికి ఇష్టపడ్డాడు. దీనికంటే ఏం నొప్పి ఉందో చెప్పు. యూ హ్యావ్ జీరో ఎక్స్క్యూస్. డోంట్ ట్రై టు సే దట్ గాడ్ కెనాట్ అండర్స్టాండ్. దేవునికి అర్థం కాదండి నా బాధలు. ఆయన తాళమిగలవాడు. నీ బలహీనతలన్నింటిలో సమాన అనుభవము గల దేవుడు. ఈరోజు అడుగుతూ ఉన్నాడు, ఈరోజు దేవుని మీద ఆయాసం పెట్టుకున్నావా, బాధ పెట్టుకున్నావా? నా దేవుడు నా బాధ అర్థం చేసుకోడండి అని ఈరోజు దేవుని మీద నీ ఆయాసాన్ని వెళ్ళగక్కుతున్నావా? ఈరోజు ఆయన కోరుతున్నది ఏం తెలుసా? ఆ బండను కొట్టుమనట్లేదు, ఆ బండతోనే మాట్లాడు అంటున్నాడు.